ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేటి వాక్య ధ్యానాంశము హృదయ శుద్ధి కలిగి ఉండుడి. హ్యావ్ ప్యూరిటీ ఇన్ హార్ట్. అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత ప్రయాణంలో తను అనేకమైన సవాళ్లను, తుఫానులను, అడ్డంకులను ఎదుర్కొన్న సందర్భంలో ఏ విధముగా తన నిశ్చలతమైన ఏ విధముగా అయితే ఆయన ఒక విశ్వాసమును దేవుని యందు స్థిరపరచుకొని ఉంటున్నాడో వాటిలో నుండి 3 వాక్యాధ్యాయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యము సరెండర్, సమర్పణ. అపోస్తలుడైన పౌలు తనకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా, ఎన్ని విరుద్ధమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని మరణకరమైన కార్యములను తనకు సంభవించినప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను దేని గురించి భయపడను అనే నిశ్చలతతోను, మరి ముఖ్యముగా ఆయన యందు విశ్వాసముతోను దేవునిపై ఆధారపడిన వాడిగా ఉంటున్నాడు. దేవుని మహిమపరిచే పాత్రగా నిలిచిన వాడిగా ఉంటున్నాడు. When we surrender our plans, ambitions, and our will to the living God, our hearts become a pure vessel for His glory. ఆయన మహిమకై కొరకైన పాత్రగా మన హృదయము దేవునికై సిద్ధముగా ఉంటున్నది. ప్రియులరా, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీ హృదయంను కలవరపరచకుండా దేవునిపై నమ్మకమును, విశ్వాసముతో ఆయనకు మీ జీవితములను సమర్పించుకునుడి. రెండవదిగా స్థిరత్వము, స్టెడ్ఫాస్ట్నెస్. ప్రతికూలమైన పరిస్థితులు తనకు కలిగినప్పుడు పౌలు విశ్వాసంలో స్థిరముగా ఉన్నాడు. గాలులు వీచిన, అలలు వీచిన, తుఫాను రేగిన, ఎటువంటి పరిస్థితులు తనకి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా దేవునిపై, అతని వాగ్దానముపై ఆధారపడిన వాడిగా ఉంటున్నాడు. ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ we will face opposition, doubts and difficulties. But purity of heart means staying anchored in God's promises, unmoved in circumstances. అననుకూలమైన పరిస్థితుల్లో కూడా కదలక చివరి మట్టుకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటము చేస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉంటున్నాడు. మూడవదిగా సెన్సిటివిటీ, సున్నితత్వం. పౌలు తన చుట్టూ ఉన్న వారందరి కొరకు ప్రత్యేకంగా, జాగ్రత్తగా, సున్నితంగా వారి పట్ల ప్రవర్తించిన వాడిగా ఉంటున్నాడు. మరి ముఖ్యంగా వారి శ్రేయస్సు కొరకు, వారి రక్షణ కొరకు, వారి స్వస్థత కొరకు, వారి సంతోషము కొరకు, వారి విమోచన కొరకు ప్రయాసపడిన వాడిగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. వీళ్ళరా, మన జీవితము కేవలం మన కొరకై ఉన్నట్లుగా కాదు కానీ మనము ఇతరుల కొరకు బ్రతికి ఉండటమే, ఇతరుల కొరకు బ్రతకడమే నిజమైన జీవిత అర్థము అంటూ యేసుక్రీస్తు ద్వారా, తన పరిచర్య ద్వారా, ఈ లోక జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందును బట్టే ప్రియులరా, ఈరోజు మీ హృదయ శుద్ధి ద్వారా ఇతరులను దేవుని యొక్క ఆశీర్వాదములకు నిలయముగా మార్చేయడానికి దేవుని ప్రార్థించే వారిగా ఉంటాం. అందును కొరకై శ్రేయస్సు కొరకు శ్రేయోభిలాషిగా దేవుని తట్టు వారిని త్రిప్పు వారిగా
పాత్రగా దేవుని కొరకై మనం వాడబడ్డకు మనం ప్రార్థించుదాం. కాబట్టి ప్రియులారా, Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏ విధముగా చూచే వారిగా ఉంటారంటే, ఎప్పుడైతే వారి జీవితంలో దేవుని కొరకై సమర్పించుకున్న వారిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే వారి జీవితమును దేవుని వాగ్దానములపై స్థిరముగా నిలిచిన వారిగా ఉంటున్నారో, ఎప్పుడైతే ఇతరుల శ్రేయస్సు కొరకు సున్నిత భావంతో వెలిగినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము అనుగ్రహించి వాడిగా ఉంటున్నాడు. అటు కృప దీవెన త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రభా, ప్రతి వాటిలో నీ పరిశుద్ధమైన నామమునకు మేము సాక్ష్యముగా జీవించే హృదయ శుద్ధిని మాకు అనుగ్రహించండి. మా జీవితములను నేడు మీకు సమర్పించుకుంటాము. మీ వాగ్దానములపై మేము స్థిరముగా నిలిచి ఉండే బలము, శక్తిని, విశ్వాసమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మా బలము ద్వారా ఇతరుల శ్రేయస్సు కొరకు మా జీవిత పరిచర్యలో ప్రభా మేము ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. ఈ వాక్యమును ధ్యానిస్తుంటున్న వారు, ఈ వాక్యములో ఇదిగో పాలు పంచుకుంటున్న వారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ నీ పరిశుద్ధాత్మ నింపుదలను, సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరిని సమర్పించుకునే జీవితమును దయచేయండి. స్థిరపరచుకునే జీవితమును మాకు దయచేయండి. సున్నితపరచు జీవితమును మాకు ప్రసాదించి, అటు కృపలో అటు దీవెనలు అనేకులకు ఆశ్రయముగాను దీవెనముగాను నడిపింపును మాకు అనుగ్రహించి, మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.